మంచి ట్రేడ్స్ అనేవి మార్కెట్స్ అప్పుడప్పుడు ఆపర్చునిటీ రూపంలో మనకు ఇస్తూ ఉంటుంది. సో మన కళ్ళ ముందు అవి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే రికగ్నైజ్ చేయడానికి కొద్దిగా మనకి ప్రాక్టీస్ అనేది అవసరం. అయితే ఆల్రెడీ ఈ యొక్క సెటప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో మార్కెట్ని ఇంపాక్ట్ చేసే పారామీటర్స్ చాలా ఉంటాయి. ఓవర్ నైట్ అనేది గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఓకే, సో ఇంటర్నల్గా అంటే మన లోకల్గా ఏదైతే ఇండియాలో ఉన్నాయో ప్రభావం అవ్వచ్చు, లేకపోతే గ్లోబల్ కీస్ కూడా అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్, వెస్ట్రన్ మార్కెట్స్ అనేది ఇంపాక్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఇట్స్ ప్యూర్ ఏంటంటే ఎకనామిక్ అనమాట. ఎకనామిక్ రిలేటెడ్ కండిషన్స్ని బట్టి ఈ యొక్క డిమాండ్ సప్లై అనేది మార్కెట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో గ్యాప్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. అయితే ఫ్రెండ్స్, గ్యాప్స్లో ఇంతకుముందు మనం ఒక గ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీకు ఆ యొక్క వీడియో అనేది చూడండి. ఎందుకంటే ఈ యొక్క కాంటెంట్ అనేది ఏంటంటే డాట్స్ అనమాట. ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఆ యొక్క డాట్స్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే బెటర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే పర్టికులర్ లెవెల్లో మనకి ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది 20,000 లెవెల్ అనుకుందాం. 20,000 లెవెల్ దగ్గర నుంచి కూడా సడన్గా గ్యాప్ అప్ అయిపోయింది. ఇక్కడ 19,500 దగ్గర ఓపెన్ అయింది. డెఫినెట్గా దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం కదా, గ్యాప్ డౌన్ అంటాం. అయితే ఎందుకు గ్యాప్ డౌన్ అంటున్నామంటే ప్రీవియస్గా ఏమో 20,000 ఉంది, బట్ ఇప్పుడు మనకేమో 19,500 దగ్గర మార్నింగ్ అనేది ఓపెన్ అయింది. కాబట్టి దీనికి ప్రీవియస్ ఏదైతే క్లోజ్ ఉందో క్లోజింగ్ ప్రైస్ కంటే కింద ఓపెన్ అయింది. కాబట్టి మనం ఏంటంటే దీన్ని గ్యాప్ డౌన్ అంటాం వెరీ సింపుల్గా. అదే ఒకవేళ ఈ 20,500 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ని మనం ఏమంటామంటే ఆబ్వియస్గా గ్యాప్ అప్ అంటాం. ఇంతవరకైతే మనకు ఒక క్లారిటీ ఉంది. బట్ ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఇది మనం ఏమనొచ్చు, ఓపెన్ ప్రైస్ అనొచ్చు. చాలా స్లోగా వెళదాం, ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. కాబట్టి ఇది ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఎందుకు ఉంటుంది అంటే దీని వెనక లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అయింది కదా, మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బై చేశాను, ఏది 20,000 దగ్గర నేను బయ్యర్గా ఉన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు నేనేంటంటే ఓకే నా ప్రైస్కి వచ్చింది, బెటర్ ఎగ్జిట్ అని చెప్పేసి అనిపించినప్పుడు నేను ఇక్కడ ఏంటంటే సప్లై అనేది క్రియేట్ చేస్తాను. అందుకని ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్ నుంచి ఈ యొక్క పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్ తీసుకొని ఈ యొక్క లెవెల్ దగ్గరికి వెళ్ళిందో, మనం ఇక్కడికి వచ్చేసింది కదా అని ఏం సెల్ చేయలేం. ఓకేనా, ఇది రాంగ్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట. డెఫినెట్గా ఏంటంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ అనేది తెలియలేదు అనుకోండి, మనం ఏంటంటే బ్లైండ్గా వెళ్ళిపోతాం. దట్ ఈస్ సెట్ టు బి గ్యాంబ్లింగ్ అనమాట. ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ కానీ మనకి ఇంపార్టెంట్ లెవెల్ కదా, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సప్లై అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ దగ్గర కానీ ప్రైస్ యాక్షన్ కానీ మనకి సపోర్ట్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెష్గా సెల్ ఎంట్రీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాబబిలిటీ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ప్రాబబిలిటీ మనకి మేబీ 60% to 50% ఉందనుకోండి, ఇక్కడ ఒక 10% అదనంగా పెరిగింది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ ఉంది కాబట్టి. అందుకని ప్రీవియస్గా ఏంటంటే మనం అనుకునేది ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్ డెసిషన్స్ కూడా డెసిషన్స్ పాయింట్స్ దగ్గర తీసుకోవాలి. డెసిషన్స్ పాయింట్స్ అంటే మనకి మంత్లీ సపోర్టు, వీక్లీ సపోర్టు, రెసిస్టెన్స్, ఓకే, అండ్ గ్యాప్ అప్ అయిన లెవెల్స్ కానీ, ఈ లెవెల్స్ అనేవి మనకి ఏంటంటే డెసిషన్ పాయింట్స్ అంటాం అనమాట. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెసిషన్ పాయింట్స్. ఇక్కడ చాలామంది యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఒక పర్టికులర్ లెవెల్ ఏంటంటే మనం క్రూషియల్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్స్గా ట్రీట్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది జనరేట్ అయిందనమాట గ్యాప్స్ దగ్గర. అది చూద్దాం. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. చూడండి, మార్కెట్ ప్రీవియస్గా ఏంటంటే 44,065 దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, బట్ డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది ప్రీవియస్గా. ఓకేనా, ప్రీవియస్ గ్యాప్ డౌన్ అయింది కానీ కొద్దిగా కిందకి వెళ్ళింది. మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు వచ్చారు, కొద్దిగా రికవర్ అనేది చేశారు. ఓకే, బట్ గ్యాప్ అయితే ఫిల్ అవ్వలేదు. చూడండి, ఈ రోజు ఏం చేసింది, ఫిల్ అయింది. దానికోసం ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ కేసులో మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి 1 hour టైం ఫ్రేమ్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనం 5 minutes టైం ఫ్రేమ్ అనేది 5 minutes ఆర్ 15 minutes అనేది దట్స్ అప్ టు యూ. బట్ ఐ ప్రిఫర్ ఏంటంటే 15 minutes అండ్ 5 minutes అనమాట ఎంట్రీ కోసం. సో ఎనీహౌ ఇదైతే క్లియర్గా ఉంది. మనకి డైలీ టైం ఫ్రేమ్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగింది అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా సడన్గా గ్యాప్ డౌన్ జరిగింది. సో చాలామంది మేబీ కొంతమంది బయింగ్ చేసి ఉండొచ్చు. ఎందుకు, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చిందో ఇమీడియట్గా వాళ్ళు సప్లై అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, నా ప్రైస్ వచ్చేసింది, నేను ఎగ్జిట్ అవుతున్నాను అని చెప్పేసి. సో వాళ్ళ వల్ల ఏంటంటే మార్కెట్లో కొంత సప్లై అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ అనేది మనం చూసుకున్నట్లయితే సేమ్ లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, మనకి ఇది రిజెక్షన్ జరిగింది, దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ
ఎంట్రీ తీసుకోవడం అనేది కొద్దిగా రిస్క్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది స్వింగ్ ట్రేడింగ్ అయితే ఓకే, కానీ బట్ మనకి ఇంట్రాడే చేసేటప్పుడు ఇంత పెద్ద క్యాండిల్స్ స్టాప్ లాస్లు కానీ ఇంత పెద్ద క్యాండిల్ తర్వాత కన్ఫర్మేషన్ కానీ మనం ఏంటంటే ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే మేబీ 1 2 3 క్యాండిల్స్ కన్సల్టేషన్ తీసుకుందంటే మనకి డే అయిపోద్ది, థీటా అనేది మనకి ఎనిమి అయిపోతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే సేమ్ చార్ట్ని 5 minutes ఆర్ 15 minutes అనేది కన్వర్ట్ చేస్తాం అన్నమాట. జనరల్గా 5 minutes అనేది ఎంట్రీకి విచ్ ఈస్ ప్రిఫరబుల్. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఎగ్జాక్ట్గా ఈ యొక్క గ్యాప్ మనకు ఐడియా ఉంటే 44,065 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, బట్ ఎనీహౌ ఇక్కడికి వచ్చింది కదా అని మనం ట్రేడ్ చేయొద్దు. దట్ ఈస్ సెట్ టు బి ఏ గ్యాంబ్లింగ్. మనం గ్యాంబ్లింగ్ చేయొద్దు ఎప్పుడు కూడా. వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటంటే మనం ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి లాంగ్ రన్లో బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఈ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ కొద్దిగా రిజెక్షన్ జరిగింది, బట్ ఎనీహౌ ఈ లో అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ హై అనేది ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఇండెసిషన్ హ్యామర్ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ అనేది బ్యూటిఫుల్ అనమాట. ఎందుకు మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇంపార్టెంట్ క్రూషియల్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం మనం. దాని తర్వాత మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఎప్పుడైతే లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మనం ఏంటంటే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. చూడండి, ఈ యొక్క లెవెల్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది హ్యూజ్ ఫాల్ అనేది రావడం జరిగింది. ఈవెన్ దో ఈ ఒక్క క్యాండిల్లో మీరు పుట్ అనేది బై చేసి ఉన్నా సరే మీకేంటి డెఫినెట్గా మంచి రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి చాలా తక్కువ ప్రీమియంలో ఉంటుంది. మేబీ 20-30 రూపీస్ కూడా 40-50 రూపీస్కి వెళ్తుంది. ఈవెన్ 30%, 40%, 50% రిటర్న్ అనేది జనరేట్ చేయగలరు ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే. అదేవిధంగా ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అయితే ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్ కానీ మంచి సాలిడ్గా అనిపించిందో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కాల్ అనేది సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం డైరెక్షనల్ సెల్లింగ్ చేయాలంటే కూడా కాల్ సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఏంటంటే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ని బేస్ చేసుకొని అండ్ గ్యాప్స్ని ట్రేడ్ చేసే విధానం. గ్యాప్స్ మనకి ఏంటంటే స్ట్రాంగ్ సపోర్టు లేదా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ ప్రైస్ యాక్టివిటీ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకా 2 గ్యాప్ గురించి సెటప్స్ అనేది ఉన్నాయి, అవి తర్వాత వీడియోస్లో మనం కవర్ చేసుకుందాం. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.